ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నానండి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. సిలువ ధ్యానాలు డేస్ లో మనం ఉన్నాం కదా, లెంట్ డేస్ లో. మరి ఈరోజు అంశము నాకు బదులుగా క్రీస్తు. నాకు బదులుగా క్రీస్తు. పౌలు గారు ఏమంటున్నారు? ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే మాట. ఎందుకని క్రీస్తు నాయందు జీవించాలి? ఎందుకంటే ఆయన నాకు బదులుగా నా పాపము వలన వచ్చు జీతము ఏంటండి? వచ్చు జీతము మరణం కదా. అట్టి మరణము నుండి రక్షించుటకు నాకు బదులుగా ఆయన మరణించాడు. మామూలు మరణమా? కాదు. మరి సిలువ మరణం, అవమానకరమైన మరణము. నన్ను తప్పించడానికి నాకొచ్చే శిక్షను ఆయన నాకు బదులుగా శిక్షను అనుభవించాడు. కాబట్టే ఆయన నన్ను విమోచించినాడు. నాకు బదులుగా క్రీస్తే ఇప్పుడు ఎవరు జీవించాలి? నాకు బదులుగా ఆయనే శిక్ష అనుభవించాడు, ఆయనే అవమానాలు అనుభవించాడు, ఆయనే దెబ్బలు తిన్నాడు నాకు బదులుగా, అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు జీవించాల్సింది కూడా ఎవరు? నాకు బదులుగా ఆయనే జీవించాలి అనే మాట నిజంగా ఎంతో వివరంగా ఆయన ఈ మాటలు అన్నందుకు మనమందరం కూడాను ఎంతో అర్థవంతంగా ఈ మాట పలకాలి. అవును, నేను పొందవలసిన శిక్షను తప్పించి నాకు బదులుగా తాను శిక్షను అనుభవించాడు, అవమానాలు పొందాడు, దెబ్బలు తిన్నాడు, ఎన్నో శ్రమలు. కేవలం సిలువలోనే మాత్రమేనా? కాదు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన సిలువ మోస్తూనే వచ్చాడు. పుట్టుకలోనే ఎంతో బాధ వేదన అనుభవించిన ఆ చిన్న పసిబిడ్డకి ఏమాత్రం కూడా ఏం లేవు, కాపుదల భద్రత గాని, కంఫర్ట్స్ గాని ఇవన్నీ ఏమీ లేకుండా ఆ చిన్న శరీరాన్ని కూడా ఆయన సిలువకు అప్పగించిన రీతిగా అప్పటి నుంచి కూడాను ఆయన శ్రమలే ఎన్నో రీతులుగా. అదే అన్ని కూడా ఎవరి కోసం? నాకు బదులుగా అని ఎవరికి వాళ్ళం అనుకోవాలి. కాబట్టే ఇప్పుడు నాకు ఇచ్చిన విమోచనను బట్టి నేను జీవించాలా? కాదు. నాకు బదులు క్రీస్తే నాయందు జీవించాలి అని చెప్తున్న పౌలుని బట్టి నిజంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాము. మనం కూడా ఆ మాటలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ పలుకుతూ ఉండాలి. నాకు బదులు ఆయన నేను. ఇకను జీవించువాడను మనం ఎవరికి వాళ్ళం కూడా అనుకోవాలి. ఆయనే నాలో జీవిస్తున్నాడు, జీవించాలి. మనలో 2 విధాలైన సమస్యలు ఉన్నాయి. ఏంటంటే, 1 పాపములు, 2 పాపము. అదేంటి అమలా చెప్తున్నారు? పాపములు పాపం రెండొకటి కాదా? ఒకటి కాదు. కొద్దిగా చూద్దాం. దేవుని ఎదుట నీవు నేను చేసిన పాపములంటే అసలు ఏంటి? పాపము అంటే ఏంటి అంటే, మనం ఏదైతే మంచి చేయాలని తెలిసి కూడా చేయకపోవడమే పాపం కదండి.
ప్రార్థన చెయ్యాలని తెలుసు, కానీ చెయ్యం. ఆ చెయ్యకపోవడం ఏంటంటారు? పాపము అంటారు. సత్యం చెప్పాలని తెలుసు, కానీ చెప్పం కదా, అదే పాపం. సహాయం చెయ్యాలని తెలుసు, కానీ చెయ్యం, చెయ్యకపోవడం, దాన్నే పాపము. ఇలాగా మనం చెయ్యవలసిన కొన్ని చెయ్యక మానినప్పుడు దాన్నే పాపము అని అంటారు. ఇలాంటివి మనం ఎన్నో చేస్తున్నాం ఒక రోజులో కదా, లెక్క పెడితే నిజంగా. మరి అవన్నీ పాపములు. 2 పాపము. మరి ఏంటది? పాపమునకు అసలు మూలమైన పాప స్వభావము. ఆ పాప స్వభావాన్ని బట్టి శరీరమందు మంచి చేయాలన్న కోరిక ఉన్నా దానిని చేయలేకపోవటకు కారణము నా యందు నివసించుచున్న పాపమే అని అంటున్నాడు మళ్ళీ పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో. మీరు 7 నుంచి 21 వరకు కూడా చూస్తే ఈ మంచి వివరణ వివరిస్తున్నాడు ఆయన. కాబట్టి మరి ఆ పాపము ఏంటి అంటే ఆ స్వభావము, పాప స్వభావం. చేయాలి అనే కోరిక ఉంది, మంచి చేయాలని, కానీ చేయలేకపోవటానికి కారణం ఒకటి ఉంది, నా యందు నివసించుచున్న పాపం అంట. అంటే పాప స్వభావం, ఆ పాపానికి మూలమైన పాప స్వభావము అనేది. మరి నేను చేస్తున్న పాపాలకైతే క్షమాపణ దొరకొచ్చు కదా. అవును, దొరుకుతుంది. అడిగినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు పాపాలకి క్షమాపణ ఉంది. అయితే నాలో నివసిస్తున్న పాపం ఒకటి ఉంది. పాప స్వభావం వలన నా మనసులో ఏముండదు? ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, ఇవన్నీ లోపిస్తాయి మనకి. అందువలన నా పాపాలు క్షమించబడడంతో పాటు నేను నా పాపానికి మూలమైన పాప స్వభావానికి విడుదలను కోరుకుంటున్నాను. అప్పుడు దేవుడిచ్చే మరి ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది. ఈ రెండిటికి దేవుడిచ్చే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఏంటదంటే, మొదటిగా పాపములు క్షమించబడటానికి యేసు రక్తము. ఆయన చిందించిన రక్తంతోనే మన పాపాలు క్షమించబడతాయి. మనం చేసిన పాపాలన్నిటినీ తొలగించేది ఏంటంటే రోమాపత్రిక 5:9లో చూస్తే మీరు, యేసు రక్తం చేతనే మరి పాపాలన్నీ కూడా తొలగించబడేది. రెండోదిగా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్లో సిలువ. అవును, మనం పాపం చేయడానికి మూలమైన దాన్ని తొలగించేదిగా ఉంది సిలువ. ఎలాగా? మన శరీర ఇచ్ఛలను లేదా మన క్రియలను సిలువ వేసినప్పుడు, అనగా సిలువ వేయుట అంటే ఏంటండి? సిలువలో యేసయ్య ఏమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి ఈ సిలువకి మన శరీర ఇచ్ఛలను, మనలో ఉన్న మనం చేసే కార్యాలను కూడా, క్రియలు, వాటన్నిటిని కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. సో పాప స్వభావానికి ఏం కావాలి? సిలువ కావాలి. సిలువ ద్వారానే మరి మనము ఆ సిలువలో యేసయ్య ఎలా అయితే తన శరీరాన్ని అప్పగించి మరి సిలువ వేయబడుటకు, మరణించుటకు కూడా సిలువ అక్కడ నిలబడింది. మనం కూడా ఈ క్రియలను చంపాలన్న శరీర ఇచ్ఛలను, కోరికలను, మరి క్రియలను, వీటన్నిటిని కూడా మరి సిలువ వేసి చంపే బాధ్యత మనకి దేవుడిచ్చాడు. ఈ రెండింటిని కూడా మనం అందుకే సిలువని ఎప్పుడు ఏమన్నాడని, అనుదినము నీ సిలువని నీవు ఎత్తుకొని. మరి యేసయ్య అయితే లోక పాపములన్నిటినీ, లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు కూడా ఆయన సిలువ వేరు. ఆయన ఒక్కటే సిలువ మోసాడు, ఒకటేసారి మోసాడు. మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరి పాపాలు తన మీద వేసుకొని సిలువలో ఆయన చిందించిన రక్తంతో మరి ప్రాణం విడిచి మనకి క్షమాపణ, మనకి రక్షణ, మనకి దేవునితో సమాధానం, కుమారత్వం, ఇంకా మరి పరలోక రాజ్యం, ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు ఆయన. అదే మరి మనల్ని కూడా చెప్పాడు, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అనుదినము మరి ఎవరికి ఇచ్చిన సిలువ వాళ్ళు వెంబడి మోసుకుంటూ తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎప్పుడు వెంబడించాలి? అనుదినము. 40 రోజులు మాత్రమే కాదు,
ప్రతిరోజు మనం ఆ సిలువనెత్తుకొని మనం వెంబడించాలి. మన చివరి రోజు వరకు కూడా ఈ భూమి మీద. ఆ వెంబడించటంలో, ఆ సిలువలో మనము మరి పాపాలు క్షమించబడడానికి ప్రార్థన, విజ్ఞాపన మరియు మన పశ్చాత్తాపం. మరి పాప స్వభావాన్ని కూడా మరి మార్చుకోవడానికి ఆ తలంపులు, ఆలోచనలు, మరి పాపాన్ని ఏదైతే మూలంగా మనలో ఉంటుందో అది సిలువకు అప్పగిస్తూ మరి మనం ఆయనని వెంబడించే బిడ్డలంగా ఉండాలి. యేసయ్య రక్తము గురించిన మాటలు కొన్ని చూస్తాం. యేసయ్య చిందించిన రక్తము మరి మొదటిగా నంబర్ 1 యేసయ్య రక్తము చిందించిన మొదటి కారణం ఏంటి అనంటే, మొదటి కారణము ఎందుకు రక్తం చిందించాడు అంటే దేవుని కొరకు ఆయన చిందించాడు. మనం ఎప్పుడు అనుకుంటాము యేసయ్య రక్తం చిందించింది నా పాపాలు కరెక్టే. కానీ ఎక్కువ మనము ఈ విషయం గురించి చెప్పుకోము. సో నంబర్ 1 ఏంటంటే అసలు ఆయన ఫస్ట్ ఆయన రక్తం చిందించిన కారణం ఏంటి? దేవుని కొరకు. ఎందుకంట అసలు దేవుడు అక్కడి నుంచి మరి పాత నిబంధన నుంచి మనం గనక చూసుకుంటా వస్తే మనకేం కనబడుతుందండి? రక్తము. ఆ రక్తము మరి మరి ప్రధాన యాజకుడు ఉంటాడు కదా, వాళ్ళకి ఆ కాలంలో పాపానికి పరిహారం రక్తమే. పాత నిబంధన నుండి కూడా క్రొత్త నిబంధన వరకు కూడా మనం చూస్తాం. మరి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం రక్తము. లేవియా కాండము 16వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే యాజకుడు తన కొరకు, తన ఇంటి వారి కొరకు, ప్రజలందరి కొరకు పాప ప్రాయశ్చిత్తార్థం కొరకు అడ్డతెర లోపలికి సంవత్సరానికి ఒక్కసారి కోడె రక్తము, మేక రక్తము, కరుణాపీఠము మందసము మీదను బలిపీఠముల కొమ్ములపై తన వేలితో ఆ రక్తమును 7 మారులు ప్రోక్షింపవలెను. సో ఈ రీతిగా ప్రతి పాపానికి ఒక ఒక గొర్రెపిల్ల లేదా మేకపిల్ల రకరకాలుగా మనకు చెప్పబడ్డాయి. దహన బలి, సమాధానార్థన బలి, మరి ప్రాయశ్చిత్తార్థ బలి. ఈ రకంగా మనకి ఎన్నో బలులు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఆ బలులన్నిటికీ మరి ఒక్కొక్క రీతిగా ఆ యొక్క రక్తం తీసి మరి బలిపీఠ కొమ్ములపై ఆ వచ్చిన పర్సన్ని ఎవరికైతే క్షమాపణ రావాలో వాళ్ళ మీద వీటన్నిటి మీద ఆయన రక్తమును ప్రోక్షించి మరి క్షమాపణ అనేది పొందుకుంటున్నారు. ఆ టైం నుంచి కూడా రక్తము అనేది మరి పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థముగా బలి ఇవ్వబడింది. అది అక్కడి నుంచి వస్తూ మరి మన ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు, ఆయన హెబ్రీ పత్రికలో మీరు చూస్తే 9వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదివితే అక్కడ ఉన్న సారాంశం చెప్తున్నా. మొదటిగా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఒకేసారి తన పరిశుద్ధ రక్తంతో గుడారమనే తన శరీరము ద్వారా పరిశుద్ధ స్థలములోకి ఎంటర్ అయ్యాడు. ఏ పరిశుద్ధ స్థలం అది? పరలోకం అని కూడా మనం అక్కడ చదువుతాము. కొంచెం ఈ కిందకి చదివితే మీరు ఆ అధ్యాయంలో 11, 12 కాదు 9వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు 24 వచనం వరకు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారి పరలోకంలో ప్రవేశించిన అనే మాట కూడా అక్కడ మనం చదువుతాం. కాబట్టి మీరు తర్వాత అయినా కానీ వాక్య పాఠాన్ని ధ్యానించాలి. గనుక మనలను నీతిమంతులుగా చేశాడు. తండ్రి ఎదుట మనల్ని నిలబడగలిగే అర్హతను సంపాదించి పెట్టాడు. కుమారత్వాన్ని సంపాదించి పెట్టాడు. తండ్రితో సమాధానము, తండ్రికి డైరెక్ట్ గా మనము ఏ సమయంలో పడితే ఆ సమయం తండ్రి అని పిలిచే యోగ్యత, తండ్రికి మనము మరి ప్రార్థించే యోగ్యత, ఆయన ఎదుట నిలబడగలిగే యోగ్యత, ఇవన్నీ కూడాను మరి మనకి సంపాదించి పెట్టిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఎలాగా? తన శరీరం ద్వారా తన రక్తమును చిందించి, పరిశుద్ధ రక్తమును చిందించి. అవును, ఆనాడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విమోచించిన కార్యంలో పస్కా బలి ఎవరు అర్పించారు? యెహోవాకే. అందుకనే దేవునికే ఫస్ట్ ఆయన రక్తం చిందించిన కారణం యెహోవాను తృప్తిపరచుటకు.
అవును. ఆయన రక్తం చూడకుండా క్షమాపణ అనేది ఇవ్వటం అసాధ్యం. ఆయన రక్తం చూడాలి. మధ్యవర్తిగా మరి నూతన నిబంధనగా మనకన్నీ తెలుసు. మరి యేసయ్యనే మరి ఆ గొర్రె పిల్లగా, పస్కా గొర్రె పిల్లగా మరి ఇప్పుడు ఆహ్, మన కొరకు సిలువలో మరణించడం. అలాగే ఆ యొక్క ఐగుప్తు చెరలో విమోచన కార్యం ఎలా జరిగింది? పస్కా బలి యెహోవాకు అర్పించారు. ఆ గొర్రెపిల్ల రక్తము ప్రతి ఇంటి ద్వారబంధం మీద తాకించారు. మరి మరణదూత వచ్చి ఆ ఇండ్లను దాటి పోయింది. సో, రక్షింపబడ్డారు. మరణ దూత నుండి కాపాడబడ్డారు. అయితే అటుపక్క మరి ఐగుప్తు ప్రజలందరి ఇళ్ళలో కూడాను మరి సంహారకుడు సంహరించాడు. తొలిచూలు పిల్లలను, పశువులను అన్నిటిని కూడా తొలిచూలు వాటిని మరి ఆ ఒక్క నైట్‌లో అందరిని గూడా. సో, యేసయ్య రక్తము తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్తిగా సంతృప్తి పరిచింది. కాబట్టి ఆ అమూల్య రక్తం చేత మనం ఏమయ్యాము? విమోచింపబడ్డాము అనే మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలున్నాయి. ఆయన రక్తం చేతనే మనము విమోచింపబడ్డాం. 2 యేసయ్య రక్తము ఇప్పుడు విశ్వాసులమైన మన కొరకు ఆయన చిందించాడు. కరెక్ట్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 వరకు చదివితే మనల్ని ఆయన మన మనస్సాక్షిని శుద్ధి చేయనది ఈ ప్రశస్తమైన రక్తముగా మనం అక్కడ మాటలు చదువుతాం. మన ప్రతి విషయంలో కూడా మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. ఆ శుద్ధీకరణ జరిగేది మరి రక్తంతోనే. మరి మన హృదయం సంగతి ఏంటి అని అడుగుతారు కదా మీరు ఇప్పుడు. మన హృదయాన్ని శుద్ధి చేసేది కాదు మరి. కానీ ఎందుకని శుద్ధి చేయట్లేదు? కారణం హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఇర్మియా 17:9వ వచనం చదివితే మనకు తెలుసు మన హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కలిగినది. అసలు హృదయాన్నే మార్చేసేసింది యేసయ్య రక్తం. హల్లెలూయా. మార్పిడి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిపోయింది మనకి. మన హృదయం ఎలాంటిది? కఠిన హృదయము, రాతి గుండె కదా! ఈ గుండెని ఆయన ఏం చేశాడంటే బాగు చేయడం గాదు రక్తంతో, ఒక్కసారే ఆ గుండెనే మార్చేసి, రాతి గుండెను తీసివేసి, మెత్తని మాంసపు గుండెను ఆయన దయచేశాడు. అదెక్కడుంది మనకు తెలుసు. యెహెజ్కేలు 36:26లో. అవును. నూతన హృదయాన్ని మనకిచ్చాడు. మనస్సాక్షిని తన రక్తం చేత ప్రతిరోజు మనల్ని ఆయన కడుగుతున్నాడు. మన అపరాధ భావన తొలగిపోతుంది. విశ్వాస హృదయము, మంచి మనస్సాక్షి మనకి ఆయన అనుగ్రహించాడు తన రక్తం. ప్రతి దినము కాదు, ప్రతి గంటనే కాదు, ప్రతి నిమిషం యేసయ్య రక్త ప్రోక్షణకు మనం అప్పగించుకుంటూ మరి మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి మనం ఇప్పుడు జీవిస్తున్నాము. ఎఫెసీ 2:13 మునుపు ఏమై ఉన్నాము? దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తము చేత తండ్రికి సమీపస్థులమై ఉన్నాము. తండ్రి సన్నిధికి వెళ్ళుటకు ధైర్యం కలుగజేసింది యేసయ్య రక్తమే. తండ్రికి ప్రార్థనలు చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి, మొరపెట్టుకోవడానికి వీటన్నిటినీ మనకు వీలు కలుగజేసింది యేసయ్య రక్తమే. మూడవదిగా చూస్తే యేసయ్య రక్తము మన శత్రువైన సాతాను కొరకు చిందించాడు. అవునా? అవును. రాత్రింబగళ్ళు మన మీద నేరం మోపువాడైన అపవాది వాడి నోరు మోయించాలంటే, వాడిని జయించాలంటే మరి రోమపత్రిక 8:33లో చూస్తే ఈ మాటలు మరి వాడిని జయించాలి, వాడిని నోరు మోయించాలి. కాబట్టి సాతాను కొరకు ఆయన రక్తం చిందించడం. లేకపోతే మన మీద ఏం చేస్తా ఉంటాడు? ఇప్పటికే ఇంకా మన మీద సందు దొరికిందంటే మన మీద నేరాలు మోపువాడు అపవాది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కడ మనకి వాళ్ళు చిక్కుతారా అని చెప్పి మన వెనకాల
అన్ని విషయాలలో మనం పర్ఫెక్ట్ గా లేకుండా ఎక్కడో దగ్గర కొంచెం ఆ మనం జారినామనుకో, అక్కడ సాతానుడు మనల్ని మన మీద నింద మోపడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి సాతాను నోరు మూయాలంటే మనం మన మంచితనంతో, మన జ్ఞానంతో, మన శక్తితో సాతానుకి జవాబు ఇవ్వలేము, జయించలేము. కాకపోతే కేవలం యేసు రక్తంతో మాత్రమే మనం సాతానుని జయించగలం. క్రీస్తు రక్తమును బట్టి విశ్వాసంతో మరి శోధనను మనం కూడా జయించగలం. ఏ శోధన వచ్చినా సరే మనకున్న విశ్వాసంతో యేసు రక్తమే జయము అన్నామనుకోండి, ఖచ్చితంగా వాడు అంతే సంగతి. ఎందుకంటే ప్రకటన 12:11 కూడా చూస్తే యేసు రక్తమును బట్టియే సాతానుపై మనము విజయము కలిగి ఉన్నాము అనే మాట చదువుతాం. ఇంక మరి దేన్ని బట్టి కూడా కాదు. సాతానుడు ఓడిపోవాలి అని అంటే కేవలం యేసయ్య రక్తంతో మాత్రమే ఓడిపోతాడు. ఎందుకంటే యేసయ్య రక్తం అంటే సాతానుకు భయము. అవును, మనము ఆ భయాన్ని మనకు తెలుసు కాబట్టి యేసు రక్తమే జయము అనే మాట మనము ఎల్లప్పుడూ మన నోట ఉండాలి. కాకపోతే ఒక్కటి, మనం కేవలం పెదవులతో యేసయ్య రక్తమే జయమన్నా, యేసయ్య నామము అన్నా మరి దయ్యాలు ఊరికనే పోతాయా అండి? యేసయ్య రక్తం అంటే సాతానుకు భయము, పారిపోవలసిందే. యేసయ్య రక్తం అంటే దయ్యాలకు ఏంటండి? వణుకు, అవి విడిపోవాల్సిందే. అట్లాగే మరి ఆ నూతన నిబంధన కాలంలో కూడా యేసయ్య బట్టి మరి వాళ్ళు అక్కడ అపోస్తులు మరి వాళ్ళు యేసయ్య నామమున వాళ్ళు ఎందరికో మరి దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ప్లస్ పౌలు గారు ఎంతో సేవలో తను చేస్తున్నాడు, యేసయ్య నామమున వెళ్ళగొడుతున్నాడు. అయితే మరి కొందరు యేసయ్య నామం వాడుకొని మరి ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. అది తెలుసు కదా మనకి. ఎల్లగొట్టడానికి ఏం చేశారు? యేసయ్య నామం వెళ్ళిపో అని గద్దిస్తే దెయ్యాలు మాట్లాడినాయంట ఆ వ్యక్తిలో నుంచి. ఏమని? నాకు పౌలు తెలుసు, యేసయ్య తెలుసు, మీరెవరు? నిజంగా ఆశ్చర్యం కదా. మనం కేవలం యేసు రక్తమే జయమంటే ఇక్కడ కార్యాలు జరగవు. కానీ ఎప్పుడు జరుగుతాయి మరి? పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముని శక్తిని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్ముడి ద్వారానే కార్యాలు జరిగించేది ఆయనే. కాకపోతే మనము మరి ఆయనకు మనల్ని మనం అంకితం చేసుకుంటూ, మన మనసాక్షులను శుద్ధీకరించుకుంటూ, ఆయన యందలి నిజమైన భయంతో, యథార్థ హృదయాలతో మనం ఉండి మరి అప్పుడు మనం విశ్వాసం లేకుండా మనం ఓన్లీ కేవలం మనకేదో భయం వేసి వాళ్ళమే బాగు చేయాలని యేసు నామమున వెళ్ళిపోండి సైతాన్ అనగానే సాతాను ఎట్టి పరిస్థితుల్లో కదలదు. అక్కడ నిన్ను భయపెట్టడానికే ముందుకు వస్తుంది. అట్లాగే వాళ్ళకి జరిగింది కదా. మరి దయ్యాలు పోలేదు, వాళ్ళందరూ పారిపోయారంట భయపడి. కాబట్టి కేవలము యేసు రక్తమే జయము అనే మాట పెదవులతో కాదు, దేవుని శక్తితో మనం నింపబడి విశ్వాసముతో ఆ మాట పలికినప్పుడు ఖచ్చితంగా దయ్యాలకు వణుకు అవి వెళ్ళిపోతాయి. అలాగే శోధనలు కూడా, శోధించే శోధకుడు కూడా మరి వెళ్ళిపోవాల్సిందే. నేను మీకు ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను కదా, చిన్న ఉదాహరణగా. అంటే నా జీవితంలో జరిగిన సత్యం ఒకటి. మరి ఇంట్లోకి పాము వచ్చిందని, అదెంతో పొడవు, నా పొడవు ఉంది అప్పుడు అది. ఆ పాము మరి కిటికీలో నుంచి రావడము, దాని తల మాత్రమే చూశాను, అవతల ఉంది మొత్తం అంతా పాము. అయితే ఆ గడి ఉంటదన్నమాట, జాలిలాగా కొంచెం పెద్దదే, అందులో నుంచి రావడము, హెడ్ మాత్రం చూశాను నల్లగా, ఏంట్రా ఇట్లా ఉంది అని. కానీ అది కొంచెం ముందుకు జరిగినప్పుడు నేను అది పామని గ్రహించిన తర్వాత నా నోట తెలియకుండానే దేవుడు నాకు ఇచ్చిన ఆ మాట, యేసు రక్తం ఇచ్చేయి అని నాలో నేను అనుకున్నట్టుగా అన్నానంతే. అది దానికి పాము చెవులు అంటారు కదండి, అది నిజంగా పాము చెవులు చాలా షార్ప్. అవి విన్నదో లేదో మీరు నమ్మండి, అది
ఇంచు కూడా కదలలేదు ముందుకి. అప్పటి వరకు సరసరసరా వస్తుంది, చూశాను. ఇంత పొడవు వచ్చిన తర్వాత అప్పుడు అది పామని నేను గ్రహించాను. మరి పగలే. మరి వచ్చిందల్లా నేను ఎప్పుడైతే చిన్నగా యేసు రక్తమే జయం అన్నానో లేదో, నా మనసులో అనుకున్నట్టుగా అన్నాను, అంటే పైకి కూడా గట్టిగా అనలేదు. కానీ అది అక్కడ కట్టుమని ఆగిపోయి వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకొక రంధ్రంలో నుంచి, ఆ కిటికీలో నుంచి బయటికి వెళ్ళడం చూసిన. ఎంత పొడవు వస్తుందో అది వెళ్తుంటే నాకు అప్పుడు అనిపించింది, అది వెళ్తూ అవతల పక్క నిలబడి దాని వెనక భాగం తల చూశాను. అది ఆ ఆకారం మరి తార్సుపాముకుండే ఆ ఆకారం నాగుపాముది. చూసినప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చిందండి, చాలా కరేజ్ వచ్చింది, సంతోషమైంది. ఓ యేసు రక్తం అనగానే వెళ్ళిపోతుంది ఇదని, సైతానా నువ్వా అని ఇంకా కొంచెం కక్షగా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటా ఉంటుంటే వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయి అక్కడ వెనకాల ఒక సైకిల్, దానికి ఒక బుట్ట ఉంటే అందులో కూర్చుంది, కనబడుతుంది. నేను అక్కడే కూర్చో, అక్కడే ఉండు, మళ్ళీ కదలక అని చెప్పి మాట్లాడుతున్నాను. యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని అప్పుడు నా నోటికి ఇంకొక మాట వచ్చింది. సో ఈ రకంగా దాన్ని నేను అరికట్టినట్టుగా, అది మాటి మాటికి తల పైకి లేపడం, నన్ను చూడటం, మళ్ళీ లోపలికి వెళ్ళడం. చాలాసేపు, కొంతసేపు ఆ పక్కింటి వాళ్ళు వచ్చేదాకా నేను ఈ గట్టిగా మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని చూసి మరి ఆఖరికి దాన్ని చంపడం కూడా జరిగింది. ఏది ఏమైనా నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్స్ మరి మన జీవితాల్లో జరిగినప్పుడు మనం ఎప్పుడు మర్చిపోము. మరి దేవుడు మనతో ఉన్నాడండి, మనలో ఉన్నాడు. అలా ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి. ఒక్కొక్కళ్ళు, మీరు నేను అనుభవిస్తున్నాము కొన్ని అద్భుతాలు. అవును. ఎప్పుడు ధైర్యం, ఎంత ధైర్యం వస్తుంది యేసు రక్తం జయం అన్నప్పుడు. నిజంగా భయపడే టైంలో, మరి లేకపోతే బాగలేని టైంలో, సమస్య వచ్చిన టైంలో, ఇవన్నిటికీ కూడాను యేసు రక్తము మనల్ని ధైర్యపరిచేదిగా, విడిపించేదిగా, మనకి సహాయం చేసేదిగా, ఎన్ని రకాలుగానో నిన్ను నన్ను ఆదుకుంటూ కవర్ చేస్తున్న రక్తాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డలంగా ఉండాలి. ఆనాడు మరి ఇంతకీ యేసు రక్తములో అంత పవర్ ఎందుకుంది అని అంటానికి, అసలు రక్తంలోనే పవర్ ఉందని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. వాళ్ళకి ఆ పాత నిబంధనలోనే మరి జంతు బలి అర్పించిన సమయంలోనే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. కనుక మీరు జంతువుని మాంసం తినండి, కానీ రక్తం మాత్రం ఎవరు తినకూడదు అనే రూలు పెట్టాడు కదా దేవుడు. అవును, ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. ఎందుకు? అందులో ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది. ఏ శరీరికైనా, ఏ జంతువుకైనా రక్తంలో ప్రాణం ఉన్నది గనుక ఆ రక్తాన్ని ఎవరు కూడా తినకూడదు అనే మాట మరి దేవుడిచ్చిన రూల్ ప్రకారంగా మనం చూస్తాం. ఆదిలోనే, ఆది కాండంలోనే మరి హేబేలు రక్తము ఏం చేసిందండి? చనిపోయాడు, అన్న కొట్టేశాడు కయీను. మరి ఆ డెత్ తర్వాత హేబేలు రక్తం ఏం చేస్తుంది? భూమిలో నుండి యెహోవాకు మొరపెడుతుంది రక్తము. అందుకనే దేవుడు అంటున్నాడు కయీనుతో, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడండి దేవుడు కయీనుతో. అందుకే హతసాక్షుల రక్తం కూడా నేల నుండి దేవునికి మొరపెడతా ఉంటాయి. మరి హతసాక్షి మరణాలు ఈ రకంగా మరి మరణించిన బిడ్డలందరి యొక్క రక్తము మనకు తెలుసు. మరి ప్రకటనలో చదివినప్పుడు, ఇంకా మమ్మల్ని ఎప్పుడు విడిపించుతున్నావు, ఎప్పుడు ఇస్తావు మాకు, వాళ్ళకి ఎప్పుడు మీరు శిక్షిస్తారు అని ప్రశ్నలు వేస్తా ఉంటారు కదా. చనిపోయిన వారి రక్తము మొరపెట్టటము, దేవునితో మాట్లాడటము మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రక్తంలో ప్రాణం. అందుకే యేసయ్య రక్తానికి ఇంకెంత పవర్ ఉండాలి? అసలు మామూలుగా రక్తంలోనే అంత పవర్ ఉంటే అసలు యేసయ్య రక్తంలో ఇంకా మరి ప్రజలందరినీ రక్షించే రక్తం, అందరి పాపాలు కూడా ఆయన మరి క్షమించే రక్తం, శాపాన్ని తొలగించే రక్తము, సహాయం చేసే రక్తము, ఆదుకునే రక్తము, మనల్ని కవర్ చేస్తూ కాపాడే రక్తము. నిత్యము మరి ఆ రక్తం చేత మనం ఏమవ్వాలి? ప్రోక్షించబడుతూనే, కడుగబడుతూనే ఆయనను వెంబడించే బిడ్డలంగా, ఆ శక్తిని మనము ప్రతిరోజు పొందుకునే వారంగా మరి ఉండడానికి పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని తో మనము
మరి సాతానుపై నిత్యము విజయమే. యేసు రక్తంతో మరి విజయము మనము పొందుకుంటూ ఆయనని మహిమపరుస్తూ మన జీవితాలలో మరి అనేకులకు కూడా మరి రక్తమును మరి పరిచయం చేసే బిడ్డలముగా. అవును, యేసు రక్తము ఎలాంటిదో, మరి మన పాపాలను క్షమించిన తర్వాత అనేకులను కూడా క్షమించే రక్తము ఈ రక్తం అని చెప్పి మరి మనం ఇతరులకు ప్రకటించే బిడ్డలముగా, మరి ఆయనకు మహిమకరముగా జీవించే బిడ్డలముగా, ఆ రక్తం యొక్క శక్తిని మనము అనుభవించే బిడ్డలముగా ప్రతిరోజు కూడా మన నిజ జీవితంలో యేసయ్యని మహిమపరిచే బిడ్డలంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మదేవ, మాకు బదులుగా తండ్రి మీరు ఈ లోకంలో మానవుడిగా జన్మించారు అయా. నీ సింహాసనాన్ని వదిలారు ప్రభువా. మరి మా కొరకు, మా పాపాలు క్షమాపణ కొరకు, మా శాపాల విమోచన కొరకు, మమ్మల్ని రక్షించుట కొరకు నాయనా, నీ యొక్క మరి పరలోక రాజ్య వారసులమవుటకు, కుమారత్వం పొందుటకు ప్రభువా నాయనా, నీ కృపలో మేము పరిశుద్ధులముగా నీతిమంతులముగా తీర్చబడుటకు, తండ్రితో సమాధాన పడుటకు నాయనా, నీవు చిందించిన నీ బలియాగము, నీ రక్తమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి అనుదినము కూడా మా యొక్క మనస్సాక్షిని మీరు శుద్ధీకరిస్తున్న విధానానికై వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీకు సంపూర్ణముగా సమర్పించుకుంటూ ఈ లోకంలో మీరు మాకిచ్చిన కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో నాయన నీ నామాన్ని నిత్యము మహిమపరిచే బిడ్డలంగా ఉండులాగున మాకు నీ శక్తితో నింపుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.